టీవీ 9 న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం దొమ్మాట గ్రామానికి మాల మహానాడు మండల అధ్యక్షుడు బాయిన్ల నరేష్ ప్రభుత్వం వచ్చి సుమారు 2 సంవత్సరాల పైన అయింది. ఇప్పటికీ రైతు భరోసా కేవలం ఒక్కసారి ఇవ్వడం జరిగింది. అది కూడా పూర్తిగా ఇవ్వలేకపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోని తక్షణమే రైతు భరోసా విడుదల తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపాడు. దుబ్బాక నియోజకవర్గం గౌంతాబాద్ మండల్ దొమ్మాట గ్రామానికి చెందిన మాల మహానాడు మండల అధ్యక్షుడు బైండ్ల నరేష్ నా పేరు. ఇప్పటికీ మన దొమ్మట గ్రామం నుంచి వెళ్ళి మాల మహానాడు మండల్ అధ్యక్షుడైన నేను తెలియజేయనేది ఒకటి, మన రైతుల కోసం రైతు భరోసా చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల పైన అవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మనకు రైతులందరూ 2 పంటలు 3 పంటల వరకు అయిపోయినా కానీ ఇప్పటి వరకు రైతు భరోసా రాకపోవడం వలన అటువంటి ఇబ్బందులు ఎన్నో, యూరియాలు కానీ అలాంటి సమస్యలతోటి రైతులు సతమతం అవుతున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా మన రియల్ ఎస్టేటు, మన గాంధీ విగ్రహాలు అనుకుంటూ వెళ్ళిపోతున్నది. కానీ అదే ఇన్వెస్ట్మెంట్ అనేది మన రైతుల మీద పెట్టి మన దేశానికి అన్నం పెడుతున్న రైతులను పట్టించుకోవాలని మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మన ఈ యొక్క దౌలతాబాద్ మాల మహానాడు అధ్యక్షుడిని కోరుచున్నాను. మొన్న వానాకాలం పంటలు అయిపోయినాయి, ఇప్పుడు యాసంగి పంటలు కూడా స్టార్ట్ అయినాయి. ఇవి కూడా కలుపులకు వచ్చినాయి నాట్లు. ఈ కలుపులకు వచ్చినాయి కానీ మరి ఈ పంటలకు కూడా రైతు భరోసా వేస్తాడా, లేకపోతే రైతుల ఆశలు నిరాశలు చేస్తారా అనే అంశం మీద మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాల మహానాడు తరపు నుండి నేను అడగడం జరుగుతున్నది. ఇప్పుడు రైతులకు వేస్తే ఈ మంత్ లోపల 17 లోపల వేస్తారన్నారు. ఇప్పటికీ 22వ తారీఖు వచ్చేసింది, కానీ ఇప్పటి వరకు కూడా రైతు భరోసా రాలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రైతులకు రైతు భరోసా వేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఈ రైతుల సమస్యలే కాకుండా మనకు 2000 పింఛన్ ఉన్న వారికి 4000 పింఛన్ చేస్తాను, ఒంటరి మహిళలకు 2500 ఇస్తాను, అలాగే వృద్ధులకు 2000 నుంచి 4000 ఇస్తాను, వికలాంగులకు వచ్చేసి 6000 రూపాయలు ఇస్తానని చెప్పేసి అప్పట్లో భరోసా ఇచ్చారు మన కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి భరోసా ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం మన దురదృష్టము. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం అనేది జర ముందడుగు వేసి ఇప్పుడు కొత్తగా గెలిచిన సర్పంచులతో కానీ ఏ విషయంలోనైనా సరే అన్ని అప్లికేషన్స్ పెట్టైనా ఎవరికైనా కొత్తగా పింఛన్లు రాకపోయినా జర అన్ని చూసుకొని ప్రభుత్వం అనేది ఇలా తొందరగా వచ్చేటట్టు చూసుకోవాలని కోరుచున్నాను.